యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బిట్టు, ఛాయా లేరా బిట్టు. ఏమైందే? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంతకీ ఆది వచ్చిందా లేదా? ఇంకా రాలేదు. మరెలానే? ఏమో, ముందైతే మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఏమైంది బావా? ఎందుకలా ఎగురుతున్నావు? అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఉండాలి బావా, లేదనుకో లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఎంటర్టైన్మెంట్ అంటే నువ్వనుకున్న డాన్సులు ఉండవు. తెలుసులే పెద్ద బావ గారు, పైగా మన ఆడంగులు అందరూ ఉన్నప్పుడు నా చెట్ట తీరుద్ది. కాలక్షేపానికి ఏదో కానిచ్చేయాలి. వస్త్రా అక్కడ ఎవరు లేదు కదా. బిల్డప్ బావా. అక్క అక్క ఒకసారి మననం చేసుకో అక్క. నాకు పాట వచ్చు బిట్టు, కానీ రావాల్సింది ఆజే కదా. రాకుండా ఎక్కడికి పోతుందే? వచ్చేస్తుందిలే. నాన్నగారికి తెలిసిందంటే అప్పుడెలా ఛాయా? పెద్దనానికి తెలిసిందంటే ఆయన శివతాండవం చేసేస్తాడు. నువ్వు భయపెట్టుకురా. రామలక్ష్మి వచ్చిన పాట కూడా మర్చిపోతుంది. భక్తులందరికీ విజ్ఞప్తి, మరి కాసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది. అయ్యో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఆజే ఇంకా రాలేదండి. అందా ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక దీపారాధన మహోత్సవంను అంగరంగ వైభవంగా జరిపిస్తున్న ఊరి పెద్దలకు, దేవాలయం ధర్మకర్త శ్రీ రఘురామ్ గారికి, భక్తజనులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాంస్కృతిక కార్యక్రమంలో ఒక భాగంగా ముందుగా స్టూడెంట్ జ్యోతి ఒక కీర్తన పాడుతుంది. ఆ తర్వాత కామిక్ ఆనంద్ మిమిక్రీ చేస్తాడు. రామలక్ష్మి గానంతో పాడగా ఆద్య నృత్యం చేస్తుంది. రామలక్ష్మి పాడుతుందంటే సంతోషంగా ఉంది, కానీ అమెరికా అమ్మాయి ఆద్య నాట్యం చేస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రఘురామ్ గారు. కళాభిరుచి ఉంటే వీరు వారు అన్న భేదం లేకుండా విద్యను అభ్యసించవచ్చు. అవునండి. సీను, 5-10 నిమిషాల్లో రామలక్ష్మి కూడా స్టేజ్ ఎక్కేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు అత్తమ్మ. మీరు దేవుడి దగ్గర మాట్లాడడం విని ఆద్య నాట్యం చేయాలని రెచ్చగొట్టాను. అయినా కూడా రాలేదంటే మనం అనుకునేదేదో జరిగే ఉంటుంది. పార్వతి, ఆ పిల్ల వచ్చిందంటావా? వస్తే జానకి వదిన మొహం అలా ఎందుకుంటుందమ్మా? తను రానప్పుడు తన పేరెందుకు రాశారు? లాస్ట్కి అందరూ ఎంత టెన్షన్ పడాల్సి వస్తుందో చూడండి. జానకి ముందు నమ్ముతుంది, తర్వాత బాధపడుతుంది. మరీ అంత మంచితనం పనికిరాదు. తదుపరి కామిక్ ఆనంద్ మిమిక్రీ చేస్తాడు. రామలక్ష్మక్క కీర్తన అయిపోయింది. జస్ట్ మిమిక్రీ చేసేవాడు కూడా స్టేజ్ ఎక్కేస్తాడు. నెక్స్ట్ నువ్వే రామలక్ష్మి.
నాకు తెలుసు ఆద్య వస్తుందా అని. లేదు, రాదింకా. నువ్వు పాట పాడొచ్చేసేయ్. ఆద్య రా ఆద్య, ఎలాగైనా ఆద్య రావాలి. అంటే ఆద్య రాలేదన్నట్టు. మా నాన్నగారి వైపు చూస్తే నాకు మాటే రాదు. పాట వస్తుందా? మే 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 అని మేకలు అర్చేసిరా. నువ్వు ఊరుకోరా బిట్టు, బిత్తరపోయిన పిల్లని ఇంకా ఏడిపిస్తున్నావు. లేకపోతే ఏం చేయాలక్క? టాలెంట్ చూపించాలనుకున్నప్పుడు చావరేవో తేల్చుకోవాలి కదక్క. చావేరా ఇంకా నాకు. అయ్యా, రఘురామయ్య గారి తాలూకు ఆద్య అనే అమ్మాయి ఇంకా రాలేదు. రఘురామ్ గారు, తదుపరి చేయాల్సింది మీ ఇంటి ప్రదర్శనే. ఆద్య అనే అమ్మాయి ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? వస్తుంది. సీను. మామయ్య, రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా? ఆద్య ఇంకా రాలేదు మామయ్య. ఏ రఘు, ఆ పిల్లని అందరూ రమ్మని చెప్పారురా, కానీ ఎందుకు రాలేదో తెలియడం లేదు. తెలియలేదా? ఏమాత్రం తెలియని వాళ్ళు, ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోని వాళ్ళు, అలాంటి వాళ్ళని సమర్థిస్తూ ఈ ఇంట్లో వాళ్ళు పేరు రాశారు. ఇంట్లో ఎలాగూ నాకు విలువ తగ్గించే పనులు చేస్తున్నారు. ఇప్పుడు వీధిలో కూడా తగ్గించడానికి సిద్ధమైనట్టున్నారు. అలాంటిదేదైనా జరిగితే నేనే వేదిక మీదకు వెళ్ళి నా ఇల్లు సక్రమంగా లేదు అని ఊరి జనాలందరికీ క్షమాపణ అడుగుతాను. రఘు, అన్నయ్య, మీరు క్షమాపణ అడగడం ఏంటి? తప్పదు కదా శివ. ఇంట్లో ఎవరు తప్పు చేసినా ఇంటి యజమాని చేసినట్టే కదా. ఎప్పుడు తల వంచని రఘురాంకి తలవంపులు మొదలైనట్టున్నాయి. ఏడవకండి అత్తయ్య, నలుగురిలో బాగుండదు. నా భర్తను నవ్వుల పాలు చేశాక నేనుండి మాత్రం ఏం ప్రయోజనం? ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఒక పక్క కొడుకు పరువు పోతుందని భయంగా ఉంది, ఇంకోవైపు కోడల జీవితం నాశనం అవుతుందని బాధగా ఉంది. ఆ ఆద్య వచ్చినప్పటి నుంచి నాకు భయంగానే ఉంది, ఇలాంటిదేదో జరుగుతుందని. ఆ పిల్లకి ఇలాంటివన్నీ నచ్చవని తెలిసినా కూడా అక్క ఏ ధైర్యంతో పేరిచ్చింది? వదినా, ప్రతి చెడు వెనక మంచి ఉంటుందని అమ్మ ఎప్పుడూ అంటుంది కదా, ఇప్పుడు అదే జరుగుతుంది.
ఇప్పుడు ఆద్య రాదు. అన్నయ్య తర్వాత తనని ఇంటికి రానివ్వడు. ఈ విధంగా అయినా నీ జీవితం బాగుపడుతుంది. మిమిక్రీ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదూ. ఇప్పుడు గానం రామలక్ష్మి, నాట్యం ఆద్య. ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రామలక్ష్మి వచ్చింది. ఆద్య రావాలి. ఆద్య ఎక్కడున్నా త్వరగా రావాలమ్మా. దేవుడా, నాకు తెలిసి నేనెవరికీ అన్యాయం చెయ్యలేదు. నేను చేసిన పూజల్లో, నా కర్మల్లో నిజాయితీ ఉంటే ఆద్య రావాలి తండ్రి. లేదంటే జానకి లేదు. ఎక్కడున్నా త్వరగా రావాలమ్మా. ఆద్య రావట్లేదు. నువ్వు ఒక్కదానివే పాడాలమ్మా. शिशिरं प्रणयं प्रलयं विलयं तिमिरं रुधिरं अधीरं गरलं जटिलं अरुणं किरणं स्वप्नं शून्यं वेदं वेदनं मौनं नरकं గజ్జి కడితే ఎంతో ముద్దుగా ఉందో కదా. కళగా కూడా ఉంది. సంకల్పం
అమెరికా అమ్మాయి డాన్స్ ఎరగొట్టేసిందండి. అచ్చం జానకమ్మ చేసినట్టే చేసింది నాట్యం. ఆ అమెరికా అమ్మాయి కూడా ఎంత బాగా నాట్యం చేసిందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అమ్మాయిది అమెరికా అయినా ఉంటుంది రఘురామ్ గారి ఇంట్లో కదా. ఇంతకు ముందే చెప్పాను, ఆయన ఇంట్లో రాయున్నా కానీ అది రత్నంగా మారుతుందని. ఆ పిల్ల నృత్యం చేస్తుంటే చిన్నతనంలో గోదారొడ్డున నాట్యం నేర్చుకునే జానకమ్మే గుర్తొచ్చింది. పెద్దమ్మ లక్షణాలు పుణికిపుచ్చుకుంది. ఏం జానకమ్మ? నా ప్రమేయం ఏమీ లేదండి. తనే స్వయంగా నేర్చుకుంది. మీరన్నట్టు మా ఇంట్లో ఉండే అమ్మాయి ఆ మాత్రం చెయ్యాలి కదా. ఉంటాను రఘురామ్ గారు. నమస్కారం. ఈరోజు ఈ ఊరికి పండగ వచ్చిందనుకోండి. ఉంటానండి. మంచిది. వస్తాను సార్. వస్తాను రఘురామ్ గారు. వస్తానమ్మా. రఘు, మౌనంగా ఉన్నా
నా కొడుకు మనసు ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు. పద్మ, పార్వతి, పదండరా వెళదాం. రామ్మా. రావదినా. జానకి, రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారామ. ఏమండి? రాముని మనసులో ఏమండి? పదిలము, జానకి ఇంతకు ముందు తను వస్తుందో రాదో అనే అలజడి ఉంది. సీతారాముల ప్రేమ, కాని ఇప్పుడు తన నాట్యంతో నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ ఆనంద క్షణాలు ఇలాగే ఇక ముందు కూడా మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. శాశ్వతంగా.